విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 46వ డివిజన్ లంబాడిపేటలో బోనాల సంబరాలు. తమ పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం ప్రకారం ప్రతి ఆషాఢ మాసంలో ముత్యాలమ్మకు కనకదుర్గమ్మకు బోనాలు సమర్పిస్తామని లంబాడిపేట ముత్యాలమ్మ కనకదుర్గమ్మ దేవస్థానం కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని అమ్మవారికి బోనాలు సమర్పిస్తామన్నారు. లంబాడిపేట ముత్యాలమ్మ కనకదుర్గమ్మ దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో శీతల భవానీ బోనాల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. మంగళ వాయిద్యాలతో, కోలాట నృత్య ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా నగర ఉత్సవంగా వెళ్లి లంబాడిపేటలోని ముత్యాలమ్మ కనకదుర్గమ్మ అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి పలువురు నగర ప్రముఖులు హాజరయ్యారు. టీడీపీ నేత నాగూల్ మీరా, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాములు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగూల్ మీరా, అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ కొన్ని వందల ఏళ్లుగా సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ ప్రతి సంవత్సరం శీతల భవానీ బోనాలు పండుగలు జరుపుకోవడం ఆనందించదగ్గ విషయం అన్నారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమ పూర్వీకుల నుండి అమ్మవార్లకు ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని, లోకాలను చల్లగా కాపాడాలని అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజ్నోత్ శ్రీనివాస్ నాయక్, దేవత్ మురళీ నాయక్, దేవత్ అశోక్ నాయక్, తాజ్నోత్ మైనర్, దేవత్ రవీంద్ర నాయక్, బానావత్ మురళీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. తలచి సాగినాడుగా నల్ల నల్లని వాడమ్మా రామాడు గల్లవాడే నల్ల నల్లని వాడమ్మా రామాడు గల్లవాడే యశోదమ్మ నీ కొడుయేడి యశోదమ్మ నీ కొడుయేడి యశోదమ్మ నీ కొడుయేడి శీతల బోనాల పండుగను పురస్కరించుకొని స్థానిక లంబాడిపేటలో మరి గత అనేక వందల ఏళ్ల నుంచి సాంప్రదాయబద్ధంగా చేస్తున్నటువంటి అమ్మవారి ఉత్సవాలని ఈరోజు ఘనంగా నిర్వహించారు. మరి ఈ కార్యక్రమానికి మరి ముఖ్యంగా అందరూ కూడా పెద్దలు కూడా రావటం జరిగింది. మరి అన్ని ఇళ్లలో లంబాడిపేట అంటే ఈ ప్రాంతంలో చాలా ప్రసిద్ధి, పురాతనమైనటువంటి ప్రాంతం. ఇక్కడ అనేక మంది గతంలో చాలా ఎక్కువ ఉండేవారు లంబాడీలు.
వాళ్ళు కొద్దిగా తక్కిన సాంప్రదాయాన్ని పురస్కరించుకొని ఈ రోజున అమ్మవారికి మొక్కులు చెల్లించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా ఈ సందర్భంగా వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మేము గత 30 ఏళ్ళ నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు. అప్పుడు చిన్న గుడి ఉండేది, ఈ రోజున అద్భుతంగా 2 గుళ్ళు ఏర్పాటు చేసుకొని పక్కన ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. దానికి ఇంకా పనులు మిగిలి ఉన్నాయని వారు మా దృష్టికి, నా దృష్టికి, శ్రీరామ్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా పశ్చిమ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి దాదాపు 47,000 ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి సుజనా చౌదరి గారి దృష్టి ఏదైతే కోరారో అది చేయించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇదే కాదు, సుజనా చౌదరి గారు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరి ఆరోగ్యం బాగుండాలి, వారందరికీ మంచినీళ్ళు అందించాలి, అలాగే బిడ్డలకు కల్పించాలి, మహిళలకి ఉపాధి కల్పించాలి. పశ్చిమ అంటే మేము ఎప్పుడు ఎలక్షన్ల ముందు ఏదైతే చెప్పామో వెస్ట్ అంటే బెస్ట్గా చేస్తామని ఆ కోణంలోనే మరి ఎమ్మెల్యే గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా రానున్న రోజుల్లో పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు ఆరోగ్యకరమైనటువంటి పాలన, అభివృద్ధితో కూడుకున్నటువంటి పాలన మరి సుజనా చౌదరి గారు, అలాగే కేసినేని చిన్ని గారు కూడా ఎంపీ గారు 57,000 మెజార్టీ నియోజకవర్గం నుంచి ఇచ్చారు. వారిద్దరిని అమ్మవారు దీవించాలి, వారు విజయానికి అమ్మవారు వెనకుండి నడిపించాలని మేమందరం కూడా కోరుకుంటాము. పశ్చిమ నియోజకవర్గంలో లంబాడిపేట ఉన్న మా అమ్మవారైన ప్రతి సంవత్సరం ఏటా జరుపుకున్నట్టు ఆషాఢ మాస బోనాల సారి అమ్మవారికి సమర్పిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ అమ్మవారికి అనేక రకాల పూజలు పునస్కారాలు అమ్మవారి లంబాడిపేట అందరూ కలిసి ఐకమత్యంగా చేసుకుంటున్నాం. భారీ నగర ప్రజలకి బోనాల శుభాకాంక్షలు. మేము 150 సంవత్సరాల నుంచి లంబాడిపేటలో నివసిస్తున్నాము. ఇలా మా పూర్వీకులు అలాగే జాతర చేసుకుంటూ వచ్చారు. దానికి మేము కంటిన్యూగా చేసుకుంటూ ఈ యొక్క బోనాల ఇసులా భవాని పండగలో మేము చాలా అమ్మవారి పండగ చాలా గ్రాండ్గా చేసుకుంటాము. మాకు కార్పొరేటర్ కానీ లేకపోతే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. అలాగే మాకు లంబాడిపేట అభివృద్ధికి కూడా ఈ బోనాల పండుగ కూడా మంచి అభివృద్ధి చేస్తారని చెప్పేసి మా పేటకి మా గుడికి మళ్ళీ పూర్వవైభవం తెప్పిస్తారని చెప్పేసి మేము మా బంజారా సంఘం నుంచి కోరుకుంటున్నాం. ప్రజలందరికీ నమస్కారం. మరి ఇవాళ శీతలా పండుగ లంబాడిపేట 46 డివిజన్లో చాలా వైభవంగా చేసుకుంటున్నాం. ఇలాగా మేము ఎన్నో ఏళ్ళ నుంచి మా పేట నుంచి ఈ కార్యక్రమం అనేది ఆషాఢ మాసంలో శీతలా పండుగ అనేది చేసుకుంటున్నాం. ఇలా మా కులం పరంగా మా కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ పండుగని ఎంతో వైభవంగా వేడుకలు చేసుకుంటాం. అలాగే మాకు గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళు మాకు ఎన్నో విధాలుగా నిధులు అందించారు. అలాగే ఈనాడు వస్తున్న ఈ ప్రభుత్వం కూడా మాకు సహకరించి మా పేదలకి సహాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇట్లు మా లంబాడిపేట కమిటీ సభ్యులు. పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు ఇక్కడ జరుగుతున్న శీతల పండుగ ఉత్సవాలు మీరు చూస్తున్నారు. ఎంతో ఆనందంగా ఉత్సాహం